యోబు జీవితంలో జరిగిన సంఘటనలన్నీ కూడా మనల్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి వైపు మళ్ళిస్తాయి. ఎలా అంటే యోబు అపవాది చేత శోధింపబడి మొదట ప్రారంభంలో సహనంగానే ఉన్నాడు. ఎప్పుడైతే తన ప్రాణం మీదకి తన దేహం మీదకి వచ్చిందో యోబు దూషించాడు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన ప్రాణం మీదకి వచ్చినా సరే తను బలికి అప్పగించుకున్నాడే తప్ప దేవుని దూషించేటువంటి ప్రయత్నం చేయలేదు. ఒకవేళ యోబు నీతిగా ఉంటే అది యోబుకి మాత్రమే ఉపయోగపడుతుంది. ఎక్కువ మాట్లాడితే యోబు మనల్ని భయపెడతాడు, నేను ఇంత నీతిమంతులుగా ఉన్నాను అని. కానీ క్రీస్తు మన బలహీనతలన్నింటినీ ఎరిగినవాడు కాబట్టి మనకి సహాయం చేస్తాడు, శోధనని జయించడానికి సహాయం చేస్తాడు. అలాగే తన ఉచితమైన నీతిని మనకు అనుగ్రహించడం ద్వారా దేవుని ఎదుట మనం నిర్దోషులుగా తీర్చబడతాము. ఇకపోతే యోబు తాను ఎందుకని శ్రమల్ని అనుభవిస్తున్నాడు, దేవుడు తన జీవితంలో ఎందుకు అనుమతించాడు అనే విషయం యోబుకి తెలియదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ యాగం అనేది అతనికి ముందుగానే తెలుసు. తాను అంత ప్రపాతంలోకి వెళ్ళిపోతానని తెలిసినా సరే తాను రిక్తునిగా చేసుకుని తాను సమర్పించుకున్నాడు. కేవలం మన దోషాలను బట్టి మన పాపాలను బట్టి అతడు నలగొట్టబడ్డాడు. ఇంకా చివరికి వచ్చేటప్పటికి 42వ అధ్యాయంలో యోబు పశ్చాత్తాపడడం, పునరుద్ధరించబడడం జరుగుతుంది. కానీ ప్రభు యేసుక్రీస్తు వారు మరణంలో ప్రవేశించి ఆ మరణాన్ని జీవించడమే అసలు సిసలైన పునరుద్ధానం. కాబట్టి మనం చూడాల్సింది యోబు ఎలా కట్టబడ్డాడు, ఎలా తీర్చబడ్డాడు, ఎలా అతని ఆస్తి రెండింతలైంది అనేది కాదు, ఎలా మనం మరణించిన తర్వాత క్రీస్తులో పునరుద్ధరించబడతాము, ఎలా నూతన జీవితాన్ని పొందుకుంటాం అనేది చూడాలి.